Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. ఈజీ సినిమాలో మరో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతోంది. ఆ ప్రాజెక్ట్ వర్కింగ్ టైటిల్ నెరజాన. నెరజాన అనే ఒక హర్రర్ మూవీ స్టార్ట్ అవుతోంది. ఈ ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ ఇది. కాకపోతే ఈ ప్రాజెక్ట్‌లో కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. ఆ కరెక్షన్స్ కోసమే రైటర్స్‌ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ వర్క్ చాలా ఫాస్ట్‌గా ఉండాలి. మీరు ఈ వీడియో చూసిన వెంటనే వర్క్‌లోకెళ్ళిపోవాలి. చేద్దాం ఒక 1 వీక్ తర్వాత చేద్దాం, 1 మంత్ తర్వాత చేద్దాం అంటే కుదరదు. ఇన్‌స్టంట్‌గా వీడియో చూసిన వెంటనే మీరు అప్డేట్ ఇవ్వగలిగే రైటర్స్ మాత్రమే దీంట్లోకి ఎంటర్ అవ్వండి. ఊరికే టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే నాకు తెలిసి ఒక 3, 4 రోజుల్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకెళ్ళిపోతుంది. సో, దీంట్లో కరెక్షన్స్ ఏంటి అంటే 'నెరజాన' అనే కాన్సెప్ట్‌లో మీకు 'రాకీ' అనే ఈసీ ఇన్‌చార్జ్ నంబర్ ఇస్తాను నేను. తనదే కాన్సెప్ట్. సో, తను పూర్తిగా డిజైన్ చేసుకున్నారు. చాలా ఫ్రెష్‌గా ఉంటది కాన్సెప్ట్. సో, దీంట్లో 'నెరజాన' అనే ఈ కాన్సెప్ట్‌లో మీరు కరెక్షన్స్ ఏమేమి చేయాలంటే, ఫస్ట్ ఔట్‌లైన్ వినండి. ఔట్‌లైన్‌లో ఎక్కడ గూడా అంటే టోటల్ స్టోరీ నరేషన్‌లో ఎక్కడ గూడా ఎంటర్‌టైన్‌మెంట్ వే లేదు. అంటే ఆ ట్రాక్స్ ఏవి కలపలేదు 'రాకీ'. సో, ఖచ్చితంగా మనము ఈ మూవీలో, ఈ హర్రర్ మూవీలో కామెడీ ట్రాక్ అనేది కంపల్సరీ స్టోరీకి ఇన్‌బిల్ట్ అయ్యే విధంగా, స్టోరీలో ఉండే విధంగానే ఒక కామెడీ ట్రాక్స్‌ని క్రియేట్ చేయండి. అవసరమైతే క్యారెక్టర్స్‌ని కూడా క్రియేట్ చేయండి. హీరో చుట్టూ క్యారెక్టర్స్‌ని కూడా క్రియేట్ చేయండి. సో, ఇది ఫస్ట్ పాయింట్. కామెడీ లేదు. కామెడీని యాడ్ చేయాలి. అది స్టోరీకి అనుగుణంగానే ఉండాలి. సెపరేట్ ట్రాక్‌లేం పెట్టొద్దు. దాని తర్వాత ఈ సినిమాలో 'నెరజాన' అనే టైటిల్ తగ్గట్టు హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కడ కూడా రివీల్ అవ్వకుండా, ఆ అమ్మాయి దెయ్యం అనేది రివీల్ అవ్వకుండా స్క్రీన్ ప్లేలో జాగ్రత్త పడండి. స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎక్కడ ఎవరికీ డౌట్ రాకుండా, ఆడియన్స్‌కి ఎక్కడ డౌట్ రాకుండా, అమ్మాయి మామూలే అమ్మాయే గదా! ప్రేమిస్తుంది గదా! అనే ఫీల్‌లోనే తీసుకెళ్ళిపోండి. ఎప్పుడైతే ఆ అమ్మాయి దెయ్యం అనేది రివీల్ అవుతుందో, ఆడియన్స్‌కి పిచ్చగాలు పగిలిపోవాలి. అంత స్ట్రాంగ్ స్క్రీన్ ప్లేని డిజైన్ చేయండి. ఓకేనా? అమ్మాయి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. చాలా సాఫ్ట్‌గా ఉన్నట్టు, ఏ అసలు ఆ అమ్మాయి వైపు పొరపాటున కూడా డౌట్ వెళ్ళకుండా జాగ్రత్తలు పడండి. సో, డౌట్లు వేరే వాళ్ళ మీదకి వెళ్ళే విధంగా ఆ స్క్రీన్ ప్లేని డిజైన్ జేసుకోండి. వేరే వాళ్ళ మీదకి ఫోకస్ ఎళ్ళిందనుకో, ఈ అమ్మాయి మీద ఫోకస్ ఉండదు. సింపుల్ టెక్నిక్. దాని తర్వాత ఈ సినిమాలో క్లైమాక్స్ అనేది వీక్‌గా ఉంది. అంటే తను జనరల్‌గా రాసుకొని ఎళ్ళాడు గానీ, సినిమాటిక్ క్లైమాక్స్ ఒక ఎవ్వరూ ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ అనేది లేదు. అలాంటి ట్విస్ట్ ఏదైనా డిజైన్ చేయండి. క్లైమాక్స్ ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి రీజనే అదనమాట. క్లైమాక్స్ అనేది చాలా స్ట్రాంగ్‌గా కావాలి. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఒక కొత్త వెర్షన్‌లో ఉండాలి. ఆ వెర్షన్ మీ దగ్గర నుంచి వస్తుందని నేను అనుకుంటున్నాను. సో, డిజైన్ చేయండి. ఎస్పెషల్లీ క్లైమాక్సే మనకు కావాల్సింది. అవన్నీ సెట్ చేసుకోవచ్చు. పెద్ద విషయం కాదు గానీ, క్లైమాక్స్ క్లైమాక్స్‌ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయండి. మీ వెర్షన్స్ పంపివ్వండి. ఓ 2, 3 వెర్షన్స్ విన్న తర్వాత ఏ వెర్షన్ మనకు కంఫర్టబుల్‌గా ఉంటుందనేది ఫైనలైజ్ చేసి, ఈ సినిమాని సెట్స్ మీదకి పంపడం జరుగుతుంది. సో, దానికి ఫస్ట్ 'రాకీ' నంబర్ నోట్ చేసుకోండి. 94947 17154. 9497 సారీ 94947 17154. 94947 రాకీ నంబర్. సో, తనకు డైరెక్ట్‌గా కాల్ చేయొచ్చు. కాల్ కాకపోయినా కూడా ఈ మెసేజ్‌లు చేయండి. సో, అన్ని కాల్స్ మాట్లాడాలంటే ఇబ్బందవుతుందేమో మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేయండి. తను రెస్పాండ్ అవుతారు. మిమ్మల్ని గ్రూప్‌లోకి ఇమ్మీడియేట్‌గా యాడ్ చేస్తారు. యాడ్ చేసి టోటల్‌గా తను అనుకునే స్టోరీని మీకు నరేట్ చేస్తారు. సో, దాంట్లో గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్ కామెడీ యాడ్ చేయాలి. జస్ట్ లైక్ ఎలా ఉండాలంటే ప్రేమ కథా చిత్రంలాగా ఉండాలి. హర్రర్ ఉంటుంది. విపరీతమైన కామెడీ ఉండాలి. కామెడీ ట్రాక్‌లనేవి ఏవీ లేవు. అది స్టోరీకి ఇన్‌బిల్ట్ అయ్యే మీరు ఆ కామెడీని క్రియేట్ చేయాల్సుంటది. అవసరమైతే క్యారెక్టర్స్‌ని కూడా క్రియేట్ చేయండి వాటికి సంబంధించి. సెకండ్ పాయింట్ ఈ 'నెరజాన' టైటిల్ తగ్గట్టు ఆ అమ్మాయిని ఎక్కడ కూడా ఫస్ట్ హాఫ్‌లో ఎక్కడ కూడా ఆ అమ్మాయి మీద డౌట్ లేకుండా స్క్రీన్ ప్లేని డిజైన్ చేయండి. ఆ అమ్మాయి దెయ్యం అనేది ఆడియన్స్‌కి అసలు ఫోకస్ కూడా ఎళ్ళకూడదు. అంత స్ట్రాంగ్‌గా డిజైన్ చేయండి. ఎందుకంటే అమ్మాయి రివీల్ అయ్యేటప్పుడు అసలు ఊహించకూడదు. షాకింగ్ ఆ రేంజ్‌లో ఉండాలనమాట.
ఆ రేంజ్‌లో ఉండాలి అంటే ఆ అమ్మాయి మీద డౌట్ వెళ్ళకూడదు. వేరే క్యారెక్టర్స్ మీద డౌట్స్ వెళ్ళే విధంగా ఫోకస్ చేయండి. దాని తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి క్లైమాక్స్. ఎస్పెషల్లీ క్లైమాక్స్. క్లైమాక్స్ సింపుల్‌గా ఉంది. దాన్ని ఎఫెక్టివ్‌గా క్లైమాక్స్ ఇవ్వడానికి ఎవ్వరు ఊహించని క్లైమాక్స్‌ని మనం డిజైన్ చేయాలి. ఇవి మీకిచ్చే 3 కీ పాయింట్స్. ఇవి ఈ టోటల్ కరెక్షన్స్ అన్నీ చేసి 'నెరజాన' అనే సినిమాకి వర్క్ హ్యాపీగా చేసుకోండి. మీ దగ్గర టాలెంట్ ఉంటే చాలు. సింపుల్ థింగ్. ఇక నుంచి ఎవడు కూడా మిమ్మల్ని ఆపలేడు. ఎందుకంటే ప్రతి చోట 'వారణా సూర్య' ఉంటాడు. మీ టాలెంట్‌ని ఎవడైనా ఆపాలని చూస్తే నాకు మెసేజ్ చేయండి. ఎవడు ఆపుతున్నాడు? దేనికి ఆపుతున్నాడని. అంత దమ్ము ఎవడికి లేదిక్కడ. సో, గేట్లు బద్దలు కొట్టుకొని వచ్చేయండి. మీరెక్కడ ఉన్నా ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్‌లు కావచ్చు, పొలోమని చెప్పేసి ఈ సినిమాకొచ్చేసేయండి. మీకోసం గేట్లు తెరవడం కాదు. గేట్లు తన్నేసి డైరెక్ట్‌గా ఇండస్ట్రీని ఓపెన్ చేయడం జరిగింది. డైరెక్ట్‌గా సినిమా ఇండస్ట్రీకొచ్చేయండి. మీ టాలెంట్ ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. ఎస్పెషల్లీ రైటర్స్. ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండి ఎన్నో కథలు రెడీ చేసుకుంటారు. అటక మీద ఉన్న కథలన్నీ బయటికి తీయండి. దుమ్ము దులపండి. సినిమా ఇండస్ట్రీకి మీ పవర్ ఏంటో చూపించండి. మీ కథలు 1 కాదు, 2 కాదు. వందల వందల కథలు కావాలి. వచ్చేయండి సినిమా ఇండస్ట్రీకి. మీ పవర్ చూపిస్తూ, సినిమా ఇండస్ట్రీలో మీ టాలెంట్ చూపిస్తూ, సినిమా ఇండస్ట్రీలో జెండా ఎగురేయండి. మీకు సపోర్ట్‌గా వెన్నుదన్నుగా 'వారణాసి సూర్య' ఉంటాడు. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో ఒక చిన్న మెసేజ్ చేయండి. ఆటోమేటిక్‌గా డైరెక్ట్‌గా ఈ సినిమా మెయిన్ టీమ్‌లోకి తీసుకోవడం జరుగుతుంది. కంటిన్యూగా కొన్ని వందల ప్రాజెక్టులు మీరు వర్క్ చేసుకోవచ్చు. నా పేరు వారణాసి సూర్య @ ఈజిస్ సినిమా. థాంక్ యూ సో మచ్.